7వ తరగతి విద్యార్థులకు ముందుగా శుభాశీస్సులు. మనము 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 5వ పాఠ్యాంశాన్ని 4వ పాఠ్యాంశాన్ని అమ్మ జ్ఞాపకాలు మరి కవి టి కృష్ణమూర్తి యాదవ్. టి కృష్ణమూర్తి యాదవ్ గురించి మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఆయన రచించినటువంటి శబ్నం నుంచి మనకు ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి మొదటి భాగంలో మనకు అమ్మ గురించి మనం ఎటువంటి అనుభూతిని చెందాము, మరి అమ్మ ఏ విధంగా సేవ చేస్తుంది, మరి అమ్మ ఏ పనులు చేస్తుంది అనేటువంటి విషయాల గురించి కూడా మనము తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మనకు మొదటి భాగంలో ఉన్నటువంటి ఆలోచించండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటి ప్రశ్నలు కూడా మనము సమాధానం చెప్పుకున్నాం. అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరను ఉండడంలో కవి అంతర్యం ఏమిటి, అమ్మను నర్సని కవి ఎందుకన్నాడు, ఇంటిని హాస్పిటల్గా మార్చడం మీకేమర్థమైంది, అలాగే 4వ ప్రశ్న ఆస్థానపు తెల్ల కుందేళ్ళని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేటువంటి విషయాలను ఎందుకు, ఈ ప్రశ్నలన్నింటిని గురించి కూడా మనము మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. మరి అలాగే మొదటి భాగంలో ఉన్నటువంటి కవితను ఒకసారి నేను చదువుతాను. ఇందులో మనం భావం అంతా కూడా పదాల అర్థాలు కూడా మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది, ఛాయలకు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబల్పల్లా కనిపించేవి, మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటిని హాస్పిటల్గా మార్చేది, తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదకు మందు మీద వేస్తూ ఉండేది, పొద్దున్నే అయ్యా దొర పర్వపాలు పిండేవాడు, కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండగల్లు తీసేది, దూడల నూళ్ళు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేలు తాగేవి, అమ్మ ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నిలవంకలా ఉండేది. ఇది అమ్మ గురించి, అమ్మ చేసేటువంటి పనుల గురించి. ఇంకా అమ్మ ఏం చేస్తుంది, మరి ఇంకా అమ్మ ఎటువంటి పనులు చేస్తుంది, ఇంకా ఏం చేస్తుంది, అమ్మ శ్రమ గురించి మనము 2వ భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జమీందారు ఇండ్ల ముందు కుందెలలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులింపించేవి. అమ్మ జమీందారు అంటే భూస్వామి బాగా డబ్బున్నటువంటి వాళ్ళు లేదా భూములు ఉన్నటువంటి వాళ్ళను జమీందారు అంటారు. మరి ఆ జమీందారుల ఇంట్ల ముందు ఏది కుందెలలో వడ్లు పోసి, కుందెన అంటే పెద్ద రోలు లాంటిది, మరి ఆ రోలు లాంటి ఆ కుందెలలో వడ్లు పోసి దంచుతున్నప్పుడు ఆ శబ్దం ఏ విధంగా వినిపించింది అంటే మధ్యలో మూతలాగా, అంటే ఒక వినడానికి వినసొంపుగా అందంగా ఉండేది. మరి మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం, మనకు కొన్ని సినిమాల్లో కూడా ఈ విధంగా మన కుందేలు పెద్ద పెద్ద రోడ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అవి దంచుతున్నప్పుడు పాటకు లయకారంగా కూడా వారు చేసేటువంటి శబ్దం కూడా ఆ పాటకు ఆ శబ్దానికి ఎటువంటి భేద తారతమ్యం లేకుండా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు దంచుతున్నప్పుడు కూడా వివిధ రకాల పాటల్ని వాళ్ళ శ్రమను పంచుకోవడానికి పాడుతూ ఉంటారు. మరి ఆ రోకలితో దంచుతున్నప్పుడు మధ్యలో ధరువులింపించేవి. అమ్మ ఒడిలో సోదరుడు ముక్కలేసుకొని ఇంటికి వచ్చేది. మరి
గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. అమ్మ సోలెడు ఆ పనిచేసినటువంటి శ్రమకు లేదా సామాన్యంగా పొలాలలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళు తీసుకొని వస్తారు. ఏదైనా చేసినటువంటి కష్టానికి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఏదో కొంచెం ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మ ఆ దంచినటువంటి ఆ శ్రమకు ఏంది సోలెడు అంటే మనకు సోల, తవ్వ, అడ్డ అనేటువంటివి కుల ప్రమాణాలు. పూర్వకాలంలో వీటి ద్వారానే కొలిచేవారు. ఇప్పుడు ప్రస్తుతం కేజీలలో మనకి ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చాయి కాబట్టి అందులో కొలుస్తా ఉన్నాం. ఆ సోలలో నూకలు వేసుకొని ఇంటికి వచ్చేది. మరి ఆ నూకలు ఇంటికి తెచ్చింది. అక్కడ ఏం చేస్తున్నట్ట పిల్లలు గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. మనకు ఆవుకు దూడ పుట్టిన దాన్ని మనం లేగ అంటాం. లేగలు చెంగున ఎగురుతూ ఉంటాయి, దుంకుతూ ఉంటాయి. అవి తల్లి పక్కనే ఎగురుతూ దుంకుతూ ఆడుతూ ఉంటాయి. ఇక్కడ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంట ఆ గోవుల పక్కన లేగలు ఏ విధంగా అయితే చెంగున దుంకుకుంటా ఆడుతుంటాయో ఉల్లాసంగా ఉత్సాహంగా, ఆ విధంగా మేము ఏం చేస్తా ఉన్నాం మా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. అమ్మ ఆ పని చేసి ఆమె నూకలు తెస్తుంటే ఇక్కడ పిల్లలు గోవుల పక్కన ఏంది లేగల్లా దుంకుతూ చెక్కుతూ ఉల్లాసం పడలేక ఆడుకునే వాళ్ళం. మరి అమ్మ ముక్కు పుల్ల వరాహ అవతారం ముట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. అమ్మకు ముక్కు పుల్లకు వరాహ అవతారానికి ఏం సంబంధం అంటే మరి అమ్మ పెట్టుకునేటువంటి ముక్కు పుల్ల లేదా ఈ ముక్కుపోగు ఏది వరాహ అవతారం. శ్రీ మహావిష్ణు 10 అవతారాల్లో కూడా వరాహ అవతారం అనేటువంటిది ఒకటి. హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు, చిన్న కథ ఉంటుంది. హిరణ్యాక్షసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవరం చేత తానే శక్తి సామర్థ్యుడని చెప్పేసి తనకు మించినటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి లేవని ధరించి ఈ యొక్క భూగ్రహాన్ని, ఈ యొక్క భూమండలాన్ని మొత్తం విచ్చలవిడిగా ఆడుతూ చేస్తూ పెద్ద మహా సముద్రంలో భూగ్రహాన్ని పడేస్తాడు. ఈ భూమినే సముద్రంలో పడేస్తాడు. మరి ఆ పడేసినటువంటి ఆ భూమిని మరి పైకి తేవాలి, మళ్ళీ సమస్త జీవరాశులు బ్రతకాలి అని చెప్పేసి అందరూ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ భూగ్రహాన్ని పైకి తీసుకొని వస్తాడు వరాహ అవతారం. మరి ఆ వరాహ అవతారంలో భూమి తన ముట్టె మీద, తన యొక్క ముఖం మీద, ముట్టె మీద గోలుగా అందంగా రౌండ్గా కనిపిస్తూ ఉంటాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ కవి అమ్మ పెట్టుకున్నటువంటి ముక్కు పుల్ల వరాహ అవతారం ముట్టె మీద ఎత్తుకున్న భూగోళంలా కనిపించేది. ఏది ఈ ముట్టె మీద, ఈ ముఖం మీద పెట్టుకున్నటువంటి భూగోళంలా అందంగా కనిపించేది అనేటువంటిది ఎంత కవి ఊహాత్మక శక్తికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎంత లోతైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశీలన అని చెప్పవచ్చు. అంటే సాధారణంగా ముక్కు పుల్లను మనం ఏదో వజ్రంతోటో ఏదో అందమైనటువంటి రాయితోటో మనం పోలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కవి చూడండి తన యొక్క ఊహాత్మక శక్తికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ముక్కు పుల్లను ఆ వరావతారం ముట్టె మీద పెట్టుకున్నటువంటి భూగోళంతో ఇక్కడ కవి పోల్చాడనమాట. మరి చెవుల గెంటీలు అమ్మ గురించి వర్ణన ఉంది. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యూలంలా ఊగేవి. అమ్మ చెవులకు గెంటీలు అనేటువంటివి పెట్టుకుంటుంది. జుంకాలు, కుండలాలు అని అంటాము. మరి అవి కొంచెం ఏమైతా ఉంటాయి, ఈ యొక్క చెవి యొక్క కన్నం అనేటువంటిది పెద్దగా అయినప్పుడు అవి ఎట్లా అవుతాయంటే గడియారంలోని పెండ్యూలంలా ఊగుతాయి. మన గడియారంలో పెండ్యూలం అంటే లోలకం అని అర్థం. పెండ్యూలం అంటే లోలకం అని అర్థం. లోలకం మన గడియారంలో లోలకము సమయం ఏ విధంగా ఇట్లా తిరుగుతూ ఉంటుందో ఆ లోలకం లాగా ఇవి ఏంది ఈ యొక్క అమ్మ పెట్టుకున్నటువంటి
చెవుల గంటీలు ఆ గడియారంలోని లోలకంలా ఈ విధంగా ఊగుతూ అందంగా కనిపించేవన్నమాట. మరి అమ్మ అంబలి తాగి కడువలు పట్టుకొని కూతలకు పోయేది. అమ్మ అంబలి తాగి, అంబలి అంటే మనకు తెలుసు రాగి అంబలి, తైద అంబలి అనేటువంటివి ఉంటాయి. అవి ఈనాడు ఇటువంటి ఈ చిరుధాన్యాలకు ప్రస్తుతం ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పడింది, వస్తుంది. ఇప్పుడిప్పుడు ఈ యొక్క ప్రాధాన్యత వస్తుంది. మనమంతా కూడా రసాయనాల ఆహార పదార్థాలకు అలవాటు పడిపోయి మనం అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి, అమ్మ అంబలి తాగి, పొద్దున్నే అంబలి తాగడం, ఈ యొక్క అంబలి వల్ల అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. శరీర జీర్ణ వ్యవస్థకు కానీ, మరియు ఎముకల దృఢత్వానికి కానీ, మరియు శక్తికి కానీ ఈ యొక్క అంబలి అనేటువంటిది చాలా మంచి పదార్థం మానవ శరీరానికి. మరి ఇక్కడ అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కూతలకు పోయేది. పొద్దునే ఆమె ఏమి తినకుండా అంబలి తాగి ఇది కూతలకు పోయేది. నేడు మనం అనేక రకమైనటువంటి ఆహార పదార్థాలు తిని కూడా పనిచేస్తున్నా అవన్నీ కూడా మళ్ళీ అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. మరి కాలువ గట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మర్చి, కాళ్ళ గట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమని మర్చి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదిరేగే వాళ్ళం. అమ్మ ఉద్దస్తమానం అంటే సాయంత్రం వరకు అమ్మ పనిచేసి, ఆమె ఆ పనిచేసినటువంటి ఆ శ్రమ, ఆ కాలువ గట్ల పొంటి ఏంది, ఆ నీళ్లు పారుతున్నప్పుడు, ఆ నీళ్లు వస్తున్నప్పుడు ఆ కాలువ పొంటి ఏంది, అమ్మ కాళ్ళు కడుక్కొని శ్రమను మరిచి ఆమె కాలు కడుక్కున్నప్పుడు, అయ్యో ఈరోజు అంతా పని చేసేసిన, ఈరోజు అంతంత మాత్రమే పని అయిపోయిందని చెప్పేసి ఆ శ్రమను మర్చిపోతుంది అమ్మ. ఈరోజు చేసినటువంటి ఎంతో కాయ కష్టాన్ని మర్చిపోతుంది ఆ కాళ్ళు కడుక్కునేటప్పుడు. మరి శ్రమను మర్చి ఊళ్ళోకి వచ్చి అమ్మకు కేరింతలు కొడుతూ ఎదిరిగే వాళ్ళం. ఆ అమ్మ వస్తున్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని మనం బాల్యంలో పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అందమైనటువంటి అనుభూతి. నిజంగా అమ్మ మనకు ఎదురొస్తున్నప్పుడు, అమ్మ వస్తుంది మన కోసం ఏదో తెస్తుంది అని చెప్పేసి కేరింతలు కొడుతూ అమ్మ అమ్మ అని చెప్పేసి ఎదురుగా మనం వెళ్ళేవాళ్ళం. మరి ఆ అమ్మ ముఖం చూసి మనం చాలా సంతోషంతో మనము గంతులు వేసేవాళ్ళం. మరి ఇటువంటి ఈ సందర్భం కవి ఎంత ఊహాత్మకంగా వర్ణిస్తా ఉన్నాడు. కవి ఎంత అమ్మను సూక్ష్మంగా పరిశీలించి రాసినప్పటికీ కూడా ఇంకా అమ్మ గురించి ఎంత రాసినా, ఇంకా ఎంతెంత వర్ణించినా మిగిలే ఉంటుంది. మరి అటువంటి అమ్మ గురించి ఇంకా మిగతా విషయాలు, మరి అమ్మ ఇంకా ఏ విధంగా ఉంది, అమ్మ యొక్క ఆకారం ఏంది, మరి అమ్మ యొక్క వర్ణన ఏంది, అమ్మ ఇంకా ఏం పని చేసింది, మరి అమ్మ ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, అమ్మ కుటుంబానికి ఏం చేస్తుంది అనేటువంటి విషయాలను మనము తర్వాతి పాఠ్యాంశంలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ జ్ఞాపకాలు కవి టి కృష్ణమూర్తి యాదవ్. మరి ఇందులో ఉన్నటువంటి మిగతా పాఠ్యాంశ విషయాలు కానీ, మిగతా అంశాలు కానీ, ఇందులో ఉన్నటువంటి అర్థాలు కానీ మనము తర్వాతి పాఠ్యాంశంలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు విద్యార్థులకు అందరికీ కూడా మరొక్కమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Good.